महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు కర్కాటకంలో జరిగింది. శుక్రుడు కర్కాటకంలో సంచారం మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా రవి కూడా సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. సో శుక్రుడు రవి మారడం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం. సో ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఇక మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ, శుక్రులు, సింహంలో రవి, కేతువులు, కన్యలో కుజుడు, అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని భగవానుడు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఈ శుక్రుడి యొక్క సంచారం మారడం ఈ రాశి వాళ్ళకి చాలా ప్లెజెంట్ అని చెప్పాలి. ఫస్ట్ రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి చాలా వరకు కూడా ఫస్ట్ ఒక శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్ ఉంటే వీళ్ళకి అష్టమ రాహు నడవనివ్వండి, ఇంకోటి ఏదైనా గురుడు వ్యయంలో ఉండవండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు పరిస్థితులు రీత్యా కొంచెం ప్లెజెంట్నెస్ అనేది అవసరం. సో గురుడు మనకి ఇక్కడ ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, వ్యయాన్ని పెంచేస్తూ ఉంటాడు, అష్టమంలో రాహు టెన్షన్స్ పెంచేస్తూ ఉంటాడు అనుకోండి. అట్లీస్ట్ రాశిలో ఉన్న శుక్రుడు కొంచెం ప్లెజెంట్నెస్ మనకి ఇస్తూ ఉండటం వల్ల ఓకే, ఎన్ని బాధలు ఉన్నా మొహాన చిరునవ్వు ఉంటుంది చూసారా. సో అలాంటిది కొంచెం ఇక్కడ శుక్రుడి యొక్క రాశిలో సంచారం బాగా ఉపయోగపడుతుంది ఈ కర్కాటక రాశి వారికి. రెండోది తృతీయంలో కుజుడు. సో కష్టాలు ఉంటే ఉండొచ్చు, కానీ విల్ పవర్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. సో అలాంటి పరాక్రమ స్థానంలో మంచి కుజుడు లాంటి ప్లానెట్ ఉండటం వల్ల చాలా మంచి కాన్ఫిడెంట్గా మీరు ఉండటానికి ఆస్కారం ఉంటుంది. సో శుక్రుడు, కుజుడు, ఈ 2 శుక్రుడు ప్రెజెంట్నెస్, కుజుడు యొక్క ఆత్మవిశ్వాసం, విల్ పవర్, ఈ 2 చక్కగా చాలా వరకు కూడా మీకు వెన్నుదన్నుగా కర్కాటక రాశి వారికి ఈ సమయంలో నిలుస్తున్నాయని చెప్పాలి. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మెయిన్ మనం చూస్తే కనుక కర్కాటక రాశి వారు ఆర్థిక పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ అన్నెసరీ ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ చాలా కొంచెం ఇక్కడ ఈ డీల్ చేసుకునే విషయంలో, ఫ్యామిలీ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ, సో రవి కేతువుల యొక్క సంచారం కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరంగా అయినా, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో అయినా సరే ఇక్కడ చిన్నపాటి ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది, కొంచెం మనీ, కొంచెం ఖర్చు అనేది ఏం మిగులుతుంది ఇంకా ఖర్చు పెట్టడానికి అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు మనకి ఎలివేట్ అవుతూ ఉంటాయి. అంటే ఆ విషయాలు కొంచెం ఫ్యామిలీ విషయంలోనూ ఫైనాన్షియల్ విషయాల్లో తీసుకునే డెసిషన్స్లో కొంచెం నెమ్మదిగా డెసిషన్స్ తీసుకోవడం మంచిది. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ కుజుడు అక్కడ ఉన్నారు, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, తృతీయంలో కుజుడు యోగిస్తారు. కాబట్టి సోమ, మంగళ, బుధవారాల్లో ఈ వారం మీకు ఇచ్చే వర్క్లో, మీకు ఇచ్చే టాస్క్స్లో తప్పకుండా చక్కగా 3 రోజులు కూడా వర్క్ ఎవరా బాబు, నీదే ఆలస్యం, నేను అది ఎప్పుడు చేసి పెట్టేస్తా అన్నంత ఇదిగా మీరు మంచి విల్ పవర్తో ముందుకెళ్ళే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ తృతీయ స్థానంలో. అయితే ఇక్కడ కుజశనుల యొక్క సమసప్తమం కూడా మనకి జరుగుతూ ఉంది. భాగ్యస్థానంలో శని యొక్క వక్ర సంచారంతో పాటుగా కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది తృతీయంలో. సో ఇక్కడ షార్ట్ జర్నీస్లో కానీ, లాంగ్ జర్నీస్లో కానీ, కమ్యూనికేషన్ విషయాల్లో కానీ తృతీయంలో కుజుడి యొక్క సంచారం ఇక్కడ సిబ్లింగ్స్ రిలేటెడ్గా కానీ అండ్ ఫాదర్ రిలేటెడ్ విషయాల్లో కానీ, వీటి విషయాల్లో శని కుజుల యొక్క సంసప్తం ఏదైతే ఉందో ఒక 2 కూడా ఎనిమిక్ ప్లానెట్స్ అవటం వల్ల వీటి నుంచి ఏమన్నా సమ్వాట్ డిస్టర్బెన్సెస్, షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్, సిబ్లింగ్స్ ఆర్ ఫాదర్. సో వీడియో మీరు పెట్టే ఎఫర్ట్కి సంబంధించి దానికి వచ్చే గ్రోత్,
మీరు పెట్టిన కష్టానికి దాని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే లక్, దీనికి సంబంధించి కొంచెం ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్. గురు శుక్రవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుంది. ఇక్కడ జనరల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశిలో ఉన్నాడు. సో ఓకే, గురు శుక్రవారాల్లో కొంత చంద్రుడి యొక్క సంచారం చతుర్థంలో ఉన్నప్పటికీ రాశిలో శుక్రుడి యొక్క సంచారం కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఏమన్నా హోటల్స్ కావచ్చు, సో శుక్రుడి యొక్క సంచారం రాశిలో ఉండడం వల్ల ప్లెజెంట్ ప్లేసెస్కి వెళ్దాం అనుకోవడం కావచ్చు. సో ఇలాంటి ప్లానింగ్స్ కొంచెం మానసిక ప్రశాంతత కోసం చేసే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమంలో చంద్రుడు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నారు, యాక్చువల్గా లగ్నాధిపతి. సో కాబట్టి ఆ రోజు మీ వర్క్ చేసే విషయాల్లో, మీ వర్క్కి సంబంధించిన విషయాల్లో నీచ చంద్రుడి యొక్క సంచారం పంచమంలో జరుగుతుంది కాబట్టి మన వర్క్ని ఎవడన్నా వేలెత్తి చూపకుండా ఉండేటట్టు జాగ్రత్త పడుతూ వర్క్ చేయటం అనేది మంచిది. సో వేలెట్టేవాడు ఎప్పుడు ఉంటాడు అని అంటారు అనుకోండి, ఉంటే ఉండొచ్చు. కానీ బట్ ఏంటంటే నీచ చంద్రుడి యొక్క సంచారం పంచమంలో జరుగుతుంది కాబట్టి కొంచెం ఒకసారి మనం చేసే వర్క్ని ఏదైనా సరే ఆ అవుట్పుట్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అంత అనుకూలతలు కనిపించట్ల వారాంతానికి, శనివారానికి. సో కర్కాటక రాశికి మెయిన్గా మనం చూస్తే ఇక్కడ చూడండి, రవికేతులు ద్వితీయంలో ఉన్నారు, అష్టమంలో రాహు ఉన్నాడు, వేణులో గురుడు ఉన్నాడు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరంగా కనిపిస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి, మనీ టైట్నెస్ అనేది సంబంధించిన విషయాల్లో. సో కాబట్టి అటు ఫ్యామిలీ పరంగా తీసుకున్న డెసిషన్ కానీ, ఖర్చులకి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ, సో చాలా వరకు కూడా ఒక ప్లానింగ్గా, ఒక పద్ధతిగా, చాలా జాగ్రత్తగా వీళ్ళు డీల్ చేయాల్సిన అవసరం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితుల్లో ఏ మార్పులు చేర్పులు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ దేనిలో చేయకపోవటమే మంచిది. సో కాబట్టి అష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, దుర్గాదేవి ఆలయం దర్శించుకోవటం, వేణులో గురుడికి కేజింపో శనగలోకి ఎల్లోకుల దానం ఇవ్వటం, అలాగే రవికేతులు ద్వితీయంలో ఉంటా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.